ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ ఈస్టర్. దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ ఆయన పునరుద్ధానపు శక్తిని మన పట్ల కనపరచడానికి ఆయన సంసిద్ధమై ఈ లోకానికి వచ్చి మన అపరాధముల చేత ఆయన సిలువలో వేలాడి ఆయన పొందిన దెబ్బల చేత ఆయన పొందిన గాయముల చేత అవమానాల చేత ఆయన మరణం చేత మన అపరాధాలన్నీ కొట్టివేయబడ్డాయి. అయితే ఆయన తిరిగి లేవడం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చెప్తా ఉంది, ఆయన మన అపరాధముల చేత మరణించి ఆయన మన నీతిమంతులుగా తీర్చు నిమిత్తం ఆయన లేపబడెను అనే మాట. కాబట్టి మీ అందరికీ కూడా యేసు నామంలో మీ అందరికీ కూడా హ్యాపీ ఈస్టర్. నిశ్చయంగా ఈ పునరుద్ధానపు దినమున ప్రభువు తిరిగి లేచారు కనుక ఆయన లేవడానికి కారణం నేను నీతిమంతులుగా తీర్చబడడానికి. కాబట్టి నిశ్చయంగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆయన నీతిమంతులుగా తీర్చబడినట్లుగా మీరు ప్రయాసపడి ఆయనతో కూడా నివసించి పరలోక రాజ్యాన్ని నిత్యరాజ్యానికి చేరున్నట్లుగా ఆయన పడ్డ ప్రయాసానికి ప్రతిఫలముగా మీరు మార్చబడుతురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించురుగాక. కలుద్దాం. ఈరోజు ఈస్టర్ ఆరాధనలో అనేకమైన విషయాలు ప్రభు తిరిగి లేపబడ్డ తర్వాత ఆ సమాధిలో ఆయన లేడు, ఆయన తిరిగి లేపబడ్డాడు. ప్రపంచంలో ఎవరు సమాధి కూడా ఖాళీగా లేదు, కానీ నా ప్రభువులు పెట్టబడ్డ ఆ చోటున ఖాళీగా ఆయన చుట్టిన నార వస్త్రాలు తప్ప ఆయన అక్కడ లేరు. కారణం ఆయన తిరిగి లేపబడ్డారు. ఆయన మరణపు ముర్రును విరిచారు, నీకు నాకు నిత్య జీవనిచ్చాడు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. వన్స్ మోర్ హ్యాపీ ఈస్టర్.